ఎస్. ఆల్రెడీ రికార్డ్ అవుతుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మీ సమయం సార్. దేవుని అత్యున్నతమైన కృపను బట్టి ఈ రోజు ఈ సమయానికి దేవుని వాక్యం చదువుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మహా గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు, ఎన్నో స్తుతులు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీరు చేసిన ప్రార్థనలను బట్టి, మీరు పాడిన కీర్తనలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనము ముందుగా తలంచిన విధంగా ఈరోజు ఆత్మ బాప్తిస్మము అనే అంశాన్ని చదువుకుంటున్నాము. ఆత్మ బాప్తిస్మము అనే మాట ఎవరు చెప్పారు? ఈ ఆత్మ బాప్తిస్మమునకు నీటి బాప్తిస్మానికి మధ్య వ్యత్యాసం ఏంటి? ఆత్మ బాప్తిస్మము, నీటి బాప్తిస్మము ఈ రెండు మాటల్లో క్రిందటి వారము నీటి బాప్తిస్మం గురించి నేర్చుకున్నాం. ఈ వారము ఆత్మ బాప్తిస్మం గురించి నేర్చుకుంటాం. నీటి బాప్తిస్మము పాస్టర్ గారు ఇస్తారు, లేక మొట్టమొదట బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చాడు. కానీ ఆత్మ బాప్తిస్మము యేసుక్రీస్తు వారు ఇస్తారు. ఇది ఎవరికి ఇస్తారు? ఈ ఈ బాప్తిస్మం పొందిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఈ బాప్తిస్మము, నీటి బాప్తిస్మం తర్వాత ఆత్మ బాప్తిస్మం పొందిన వాళ్ళ యొక్క జీవిత విధానాలు ఎలా ఉంటాయి? ఈ విషయాలు ఈ రోజు మన వాక్యంలో నేర్చుకుందాం. మనము చదవబోయేటువంటి మొట్టమొదటి వాక్యము మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం. మారు మనసు నిమిత్తము మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం నేను ఇచ్చుచున్నాను. నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చువాడు నా వెనక వచ్చుచున్నాడు, వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు వారు ఆయన మోయుటకైనను. చాలు, అక్కడి వరకు చాలు. ఈ ఈ ఈ వాక్యంలో మారు మనసు నిమిత్తము నేను నీళ్లతో అన్నాడా, నీళ్లలో అన్నాడా? నీళ్లలో. నీళ్లతో అంటే అది బాప్తిస్మం కాదు, నీళ్లలో అనేది బాప్తిస్మం. ఎంత చక్కగా రాశాడు చూడండి. అందుకనే నేను అంటాను, చిలకరింపు బాప్తిస్మం కాదు, నీళ్లలో. బాప్తిస్మిచ్చు యోహాన్ చెప్తున్నాడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిస్మిచ్చుతున్నాను. ఆ తర్వాత నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిచ్చాడు. అంటే నేనిచ్చే బాప్తిస్మం కాకుండా యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి బాప్తిస్మము అది ఇంకా బలమైంది, అది శక్తివంతమైంది. అంటే బాప్తిస్మం అనే దానికి రెండు పద్ధతులు, అంటే రెండు సమయాలు ఉన్నాయి. ఒకటి నీటి బాప్తిస్మము, రెండవది ఆత్మ బాప్తిస్మము, అది అగ్ని బాప్తిస్మము. ఆ తర్వాత మాటలు చదువమ్మా, అదే వాక్యం. ఆయన చెప్పులు వారు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు అగ్నితోను మీకు బాప్తిస్మం బాప్తిస్మము ఇచ్చాను. అంటే ఈ అగ్నితో బాప్తిస్మం అనే దాన్ని మనం ఏమంటామంటే ఆత్మ బాప్తిస్మం అంటాం. నీటి బాప్తిస్మము పాస్టర్ గారు ఇస్తారు, అగ్ని బాప్తిస్మము లేక ఆత్మ బాప్తిస్మము యేసుక్రీస్తు వారు ఇస్తారు. క్రైస్తవ జీవితము ప్రారంభంలో మనము నీటి బాప్తిస్మం తీసుకుంటాం. నీటి బాప్తిస్మం తీసుకున్న తరువాత మన ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము ఆత్మ బాప్తిస్మం తీసుకుంటాం, ఆత్మ బాప్తిస్మం పొందుతాం. ఆత్మ బాప్తిస్మము పొందినప్పుడు మనకి ఏం సంభవిస్తుంది? ఆత్మ బాప్తిస్మం మనం పొందినప్పుడు మనకు ఏమి సంభవిస్తుంది? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు
మీరు శక్తి నందెదరు గనుక చాలు, అంతవరకు చాలు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అంటే శక్తి అంటే ఏమిటి? దేవుని ద్వారా వచ్చే బలం పొందుతామండి. పాపమును జయించే శక్తి. చెందినవాడు దేవుని శక్తి. పాపమును జయిస్తాడు. నీటి బాప్తిస్మం పొందిన ప్రతి మనిషి ఆత్మ బాప్తిస్మం పొందాలి. ఆత్మ బాప్తిస్మం పొందినప్పుడు మనము పాపమును జయించేటువంటి శక్తిని కలిగి ఉంటాం. మీరు శక్తి నొందెదరు అనే మాటకు అర్థం ఏంటంటే, ఆత్మ బాప్తిసం పొందిన తర్వాత పాపమును జయిస్తాం. చాలా వరకు క్రైస్తవ ప్రపంచంలో ఇది చాలా తక్కువ, అరుదు. మనుషుడు పాపమును జయించకుండానే క్రైస్తవుడిగా నేను జీవించగలుగుతాను, క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటారు. అది కాదు. క్రైస్తవ జీవితం ప్రారంభించాము, దాన్ని కొనసాగించాలని అంటే మనము ఆత్మబాప్తిసం పొందాలి. ఆత్మబాప్తిసం పొందినప్పుడు మనం పాపమును జయిస్తాం. దేనినైతే దానికి పూర్వం మనం జయించలేకపోయామో దానిని జయించగలిగిన శక్తి మనకు ఆత్మబాప్తిస్మం ద్వారా లభిస్తుంది. ఎంత వండర్ఫుల్ అండి! ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆత్మ మీ మీదికి దిగి వచ్చును, మీరు శక్తి నొందెదరు. ఆ శక్తి ఏమిటంటే పాపమును జయించేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి ఇస్తానన్నాడు. దీన్ని మనము అర్థం చేసుకోవడానికి ఆత్మ బాప్తిస్మము లేక ఆత్మను పొందటం ఎలాగో అనే మాటకి యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యంలో రాశాడు. అంటే మనిషి ఆత్మవశుడైతే, ఆత్మ ఆయన మీద ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తాడు. ప్రకటన 1:10 చదవండి. దినమందు ప్రభువు దినమందు ఆత్మవశుడనై చాలండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మకు పూర్తిగా లోబడతాడు, ఆత్మవశంలో ఉంటాడు. ఆత్మవశుడై ఉండటం, పరిశుద్ధాత్మని చేత నింపబడ్డవాడు ఆత్మవశుడై ఉంటాడు. అదే చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ ప్రభువు దినమందు అనే ఒక మాట ఉంది. మీకు తర్వాత ఒక సమస్య రావచ్చు. ప్రభు దినం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆదివారం అనుకుంటారు. ప్రభు దినం ఆదివారం కాదండి. ప్రభు దినము విశ్రాంతి దినం. సో కాబట్టి ప్రభు దినము అని ఇక్కడ ఉన్న ఈ మాటను బట్టి ఆదివారం ప్రభు దినం అనేటువంటి మాట కరెక్ట్ కాదు. సో మీకు ఒక రెఫరెన్స్ చెప్తాను. ప్రభు దినము ఆదివారం కాదు అనే మాట యేసు ప్రభు వారు ఏ రోజుకు ప్రభు అయి ఉన్నాడో మార్కు సువార్త 1:2:28. ఇది మన వాక్యంలో లేదు, కానీ ప్రభు దినాన్ని మీకు వివరించడం కోసం ఈ వాక్యం చదువుతున్నాను. మార్కు సువార్త 2:28 చదవండి. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. చాలండి. అక్కడ మనందరికీ తెలుసు విశ్రాంతి దినం ఆదివారం కాదు. విశ్రాంతి దినం 7వ రోజు, వారంలో 7వ రోజు. మన లెక్క ప్రకారం రాసుకున్న దాని ప్రకారం శనివారం, బైబిల్ ప్రకారం అయితే సబ్బాతు దినం. కాబట్టి ప్రభువు దినం అంటే విశ్రాంతి దినం. ఆత్మవశుడిని అయ్యుండగా అంటే నేను ఆత్మకు స్వాధీనం అయినప్పుడు, నేను ఆత్మకి లోబడ్డప్పుడు, ఆత్మ నన్ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ మాటలు దేవుడు నాకు బయలుపరిచాడు అని చెప్తాడు. ప్రభు దినమందు నేను ఆత్మవశుడిని అయిన ఉండగా అంటే విశ్రాంతి దినమందు యోహానుకి దైవ దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఆయనకు వచ్చినప్పుడు ఆయన ఆత్మవశంలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం సంభవింపబోతుందో అనే విషయాన్ని అతనికి చూపించాడు. మనం పూర్తిగా పరిశుద్ధాత్ముడికి లోబడటం, పూర్తిగా పరిశుద్ధాత్ముని స్వాధీనంలో ఉండటం, ఆత్మవశుడై ఉండటం. మీరు ఇష్టపడితే, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, చాలా చక్కగా ప్రార్థన చేశారు. అయితే మనం ప్రార్థన చేసి దేన్నైతే అడిగామో దానిని ప్రకారం మనం జీవించాలని మనం కోరుకుంటే తప్పకుండా దేవుడు అది మన ఆధ్యాత్మిక జీవితానికి అనుగ్రహిస్తాడు. దేవుడు దాన్ని మనకి మన ఆధ్యాత్మిక జీవితానికి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మనికి మనం స్వాధీనం అయిపోవాలి. పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్ముడికి లోబట్టడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్ముడికి విధేయుడు అవటానికి ఇష్టపడాలి. అప్పుడు మనం శక్తి పొందుతాము. అప్పుడు
మనము మారు మనసు పొందక ముందు, పరిశుద్ధాత్ముడు మన మీదకి రాకముందు దేనినైతే మనం చేయలేకపోయామో దానిని చేస్తాం. ఎంత గ్రేట్ అండి ఇది. ఈ ప్రపంచంలో మనుషుడు పాపముని జయించాడు అని అంటే ఇంకా అంతకంటే గొప్ప సంతోషం ఇంకా అందరికి ఇంకొకటి లేదు. సో మన జీవితంలో చిన్న చిన్న పరిస్థితుల్లో, చిన్న చిన్న ఆ ఆ, క్రియల ద్వారా ఈ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని మనం చూస్తాం, పాపమును జయిస్తాం. అందుకని పరిశుద్ధాత్ముడు కావాలి ఈ విషయంలో మాకు అని మనం ప్రార్థన చేయాలి. అలాగూ ప్రార్థన చేసిన సన్నివేశం, నేను పరిశుద్ధాత్ముడికి లోబడతాను, పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా నేను నడుచుకుంటాను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 30వ వాక్యం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 30వ వాక్యం చదవండి. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ఏం ప్రార్థన చేశాడండి? నీ దాసులు నీ వాక్యాన్ని బహుధైర్యంగా బోధించినట్లు మాకు శక్తి దయచేయమని ప్రార్థన చేశాడు కదా. వీళ్ళు దేవుని సేవకులు చేసిన ప్రార్థన. అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చిందండి. 31వ వాక్యం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించెను. తర్వాత అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును బహుధైర్యముగా ప్రకటించరి. మేము పరిశుద్ధాత్మనికి స్వాధీనం అవుతాం ప్రభువా, పరిశుద్ధాత్మ ప్రకారం మేము నడుచుకుంటాము, ఆ పరిశుద్ధాత్మ ప్రకారం మేము సేవ చేస్తాము అని వాళ్ళు ప్రార్థన చేస్తే, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించాను. అంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు వాళ్ళ దగ్గరికి, ఆయన రావటం చేత ఆ స్థలం కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించరి. వండర్ఫుల్. అంటే మనం పరిశుద్ధాత్ముడు కావాలని అడిగితే, ఆయన శక్తికి మనం లోబడటానికి ఇష్టపడితే, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి మనం ఇష్టపడితే, విధేయులమైతే దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇస్తాడు. బాప్తిస్మం అనేది మొట్టమొదటి మెట్టు, నీటి బాప్తిస్మం. నీటి బాప్తిస్మం తర్వాత ప్రతి ఒక్కరూ ఆత్మ బాప్తిస్మం పొందాలి. ఆత్మ బాప్తిస్మం పొందాలి అని అంటే ముందు మీకు షరతు చెప్పాను, నీకు నేను విధేయుడై జీవిస్తాను ప్రభు అని మనం సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహింపబడతాడు. సరే, ఈ కంటిన్యూ చేద్దాం. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏమి చేస్తాడు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనకి ఏం చేస్తాడు? మనం నడిచేటువంటి మార్గం అంతట్లో ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు? యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వాక్యం. యెషయా గ్రంథము, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవలో దీనిలో నడువుడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. చూడండి, పరిశుద్ధాత్ముడు చేసే పని. మీరు పరిశుద్ధాత్ముడికి ఎప్పుడైతే మీరు స్వాధీనం అవుతారో అప్పుడు మీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడికి ఎప్పుడైతే మీరు ఆయన పద్ధతి ప్రకారం మీరు నడవాలని అనుకుంటున్నారో అప్పుడు మీరు నడిచే మార్గం సరైంది కాదని మీకు బోధిస్తాడు. అందుకని క్రైస్తవ జీవితంలో ప్రార్థన, ప్రభువా మమ్మల్ని నడిపించు, మేము చేసే ఏ పని అయినప్పటికీ మాకు ఇది చేయవచ్చా చేయకూడదా మాకు తెలియచేయి అని ఆయనకి మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు మనకి ఆ విధంగా బోధిస్తాడు. వెనక నుండి ఒక శబ్దం వినబడుతుందంట. అంటే ఇంకొక మాటలో చెప్పాలనంటే, ఇష్టపడే ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. మనం చేసేది సరైందో కాదో మనకు నేర్పిస్తాడు, మనకి చెప్తాడు. అప్పుడు మనము ఆయన దృష్టికి అనుకూలమైంది, అంగీకారమైంది చేయగలుగుతాం. ఎంత గ్రేట్ అండి. నీటి బాప్తిసం పొందిన తర్వాత ప్రభువుకు సమర్పించుకుని, పరిశుద్ధాత్ముడు మాకు కావాలి ప్రభువా, ఆయన మాకు పంపించండి మమ్మల్ని నడిపించడానికంటే, అనుక్షణము ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకనే లేఖనాల్లో ఒక మాట ఉంది, చదవనక్కర్లేదు, దేవుని మూలంగా పుట్టిన వారు లోకముని జయిస్తారని చెప్పాడు.
ఎవరైతే పరిశుద్ధాత్ముడికి వారు సమర్పించుకుంటారో వాళ్ళే పాపాన్ని జయించగలుగుతారు. దేనినైనా సరే మీరు జయించాలని అనుకున్న ప్రతి దాన్ని మీరు జయిస్తారు. అపజయం అపజయం అనేది క్రైస్తవ జీవితంలో ఉండదు. అటువంటి జీవితం మనకు కలగటం కోసమే దేవుడు పరిశుద్ధాత్ముడిని మనకి సహాయం వహిస్తున్నాడు. ఓకే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మనం ఎటు నడిస్తే మన ఆలోచన, మన క్రియలు సమంజసంగా ఉన్నాయో లేదో వాటిని దేవుడు మనకు తెలియచేస్తాడని చెప్పాడు. తర్వాత వాక్యం యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వాక్యం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఆయన వచ్చినప్పుడు ఏది పాపమో చెప్తాడంట పరిశుద్ధాత్ముడు మన మీదకి. అప్పటి వరకు ఏది పాపమో ఏది పాపం కాదో మనకు తేడా తెలియదు. మనం చేసేది మంచిదో చెడో అనేది విచక్షణ మనకు తెలియదు. పరిశుద్ధాత్ముడు ఉంటే స్పష్టంగా చెప్తాడు, ఇది సరైనది కాదు, నువ్వు చేయకూడదు. అదే వెనక నుంచి మనకు వినబడేటువంటిది శబ్దం. మనం ఆత్మపూర్ణులు అయినప్పుడు, ఆత్మబాప్తిసం పొందినప్పుడు ఆయన మనల్ని ప్రతి క్షణం నడిపిస్తాడు. అన్నాడు ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి నీతిని గూర్చి, ఏది పాపము ఏది నీతో మనకు చెప్తాడంట. ఎంత వండర్ఫుల్ అండి. ఇది లేని వాళ్ళు, ఈ పరిశుద్ధాత్మ లేని వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో, వాళ్ళు చేసే పనులు ఎలాగున్నాయో వాళ్ళకి తెలీదు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, విపరీతమైన ప్రవర్తనతో మనుషులు బ్రతుకుతారు. కారణం ఏంటంటే వాళ్ళకి పరిశుద్ధాత్ముడు లేడు, విచ్చలవిడిగా బ్రతుకుతారు. అయితే పరిశుద్ధాత్ముడిని ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి ఏది పాపమో ఏది నీతో స్పష్టంగా చెప్తాడు. కాబట్టి మనిషి జయకరమైన జీవితం జీవించగలుగుతాడు. అమూల్యమైన మాట ఇది. ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. దీనిలో ఎక్కువ భాగం ప్రస్తుత రోజుల్లో మనుషులు తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సత్యం. అడ్వెంటిస్టులు తరచుగా వాడతాం ఈ మాట. ఈ సత్యం గురించి ఆయన ఏమంటున్నాడో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇది చాలా గ్రేట్ అండి. ఇప్పుడు చీకట్లో ఉన్నారు కొంతమంది. పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉందంటే వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడరు, ఇది కరెక్ట్ కాదని అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్న ప్రతి మనిషి సత్యాన్ని అంగీకరిస్తాడండి. సత్యాన్ని అంగీకరించడానికి మనకేమి సమస్య ఏమి ఉండదు. పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు మనం సత్యాన్ని అంగీకరిస్తాం, లేకపోతే సత్యాన్ని అంగీకరిస్తాం, అంతే. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను సర్వసత్యములోనికి నడిపించను. వండర్ఫుల్. ఆ కారణం చేత ఈ కంటిన్యూ మనం ఈ వాక్యాలు చదువు, అమూల్యమైన వాక్యాలు. ఆత్మబాప్తిసం పొందిన వారికి దేవుడిచ్చేటువంటి మహత్తరమైన శక్తి, బలము ఈ మాటల్లో చూస్తాం. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఆమేన్. చూడండి ఎంత దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే గాని శరీర స్వభావం కలవారు కాదు. అంటే మీరు దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు నీతి జీవితం జీవిస్తారు. దేవుని ఆత్మ మీలో అంటే మీరు సత్యాన్ని అంగీకరిస్తారు. సత్యాన్ని అంగీకరించిన తర్వాత అది అనుసరించి నడవటం మీరు కష్టం అనుకుంటే పరిశుద్ధాత్ముడు మీకు సహాయం చేస్తాడు. దాన్ని మీరు జయించగలిగిన బలము శక్తి ఆయన మీకు దయచేస్తాడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు శరీర స్వభావం కలవారు కాదు. ఈ శరీర స్వభావం అనేది తరచుగా మనుషుడు తప్పిదం చేయటానికి నడిపిస్తుంది. ఈ శరీర స్వభావం అనేది శోధనలోకి నడిపిస్తుంది. ఈ శరీర స్వభావం అనేది మనిషిని స్వార్థంలో ఉంచుతుంది. శరీర స్వభావం చీకట్లో ఉంచుతుంది. అయితే ఎవరైతే దేవుని ఆత్మ కలిగి ఉంటారో వారు ఏ విధంగా జీవిస్తారో చక్కగా చెప్పాడు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. అందుకనే ఆత్మ బాప్తిసం అవసరం. నీటి బాప్తిసం పొందిన చాలా మందికి ఆత్మ బాప్తిసం లేదండి. నీటి బాప్తిసం ద్వారా మన జీవితంలో ఏదో మహత్కార్యం జరుగుద్ది, నేను బాప్తిసం తీసుకున్నాను కదా, ఇంకా అక్కడి నుంచి నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. అది పొరపాటు. నీటి బాప్తిసం పొందిన ప్రతి మనిషి ఆత్మ బాప్తిసం పొందాలి. అప్పుడే అతను పాపాన్ని జయించగలుగుతాడు.
లేకపోతే ఈ భూమి మీద నామకార్థ క్రైస్తవుడిగా మాత్రమే ఉంటాడు. జయం అనేది ఎటువంటిదో అతనికి తెలియదు. ఎంతసేపు అంతరంగమందు పోరాటమే. ప్రతిదీ అతనికి ఆధ్యాత్మిక పోరాటం జరుగుతూ ఉంటుంది. అవినీతికి నీతికి మధ్య పోరాటం అతని అంతరంగమందు జరుగుద్ది కాబట్టి అతడు అవినీతిని జయించలేడు. పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత మనం పాపముని జయిస్తాం. ఇది వాక్యం చెప్పేటువంటి మాట. ఇప్పుడు మీరు చదివిన ఈ వాక్యం తర్వాత వాక్యం చదవండి. రోమా 8:10. క్రీస్తు మీలోనున్న ఎడల క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము మీ శరీరము పాప విషయమై మృతమైనది. పాప విషయమై మృతం. చూడండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయము మృతమై ఉన్నది, గాని మీ ఆత్మ మీ ఆత్మ నీతి విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఆమేన్. పాపం విషయమై చచ్చిపోతారంట ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉంటారో. అంటే పాపం చేయరు దాని అర్థం. దేవుని మూలంగా పుట్టిన వారు పాపం చేయరు అనేటువంటి మాట దీనిలో మనం నేర్చుకుంటాం. దీనిలో మీ ఆత్మ అనే మాట ఉపయోగించాడు. ఆత్మ అనే మాట అంటే మీరు. ఈ మాట ఆత్మ అనే మాట మనిషికి వర్తిస్తుందండి. ఆత్మ అనే పదము మనిషి, వ్యక్తి. అంటే మీరు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది, కానీ మీరు నీతి విషయమై జీవం కలిగి ఉంటారు అని చెప్పాడు. వండర్ఫుల్. సో ఈ వాక్యము అమూల్యమైన సందేశం. పరిశుద్ధాత్ముడు మన మీదకి రావడం చేత మనం పాపం జయిస్తాం. ఎక్కువ భాగం క్రీస్తులో నడవటానికి మనుషులు తీర్మానం చేసుకుంటారు, కానీ వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఈ విధంగా ఈ జీవితం సాగించడం నాకు కష్టం అని. కొంతకాలం అయిన తర్వాత విరమించుకుంటారు. అయితే అటు వారికి అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మకు స్వాధీనం అవుతారో తప్పకుండా దేవునికి ఇష్టమైన జీవితము మీరు జీవిస్తారు. దేనినైతే మీరు జయించలేమని భయపడుతున్నారో దానిని పరిపూర్ణంగా జయించగలుగుతారో అది కేవలము దేవుని ఆత్మ వలన మనందరికీ కలిగేటువంటి ప్రతిఫలం. ఇప్పుడు మిమ్మల్ని బలపరచడానికి ఇంకొక వాక్యం చదువుదాం. 11వ వాక్యం చదవండి, అదే అధ్యాయంలో. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన అంటే ఇక్కడ ఎడల యేసుని లేపిన వాని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం. చదవండి. ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. అంటే ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మృతుల్లో నుండి మిమ్మలను లేపిన వాని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మీలో నివసించినట్లా మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా ఆయన మరలా ఆత్మ ద్వారా జీవింప చేస్తాడు. అంటే చావునకు లోనైన శరీరం అంటే మానవ నైజము పాప నైజం. మానవుడు పాపం చేయటానికే అతని శరీరం అతన్ని ప్రేరేపిస్తుంది, మోసం చేస్తుంది. అయితే అక్కడ చెప్తున్నాడు, దేవుని ఆత్మ మీలో ఉంటే పాపం విషయమే మీ శరీరం మృతము, కానీ దేవుని విషయమే జీవం కలిగి ఉంటుంది అని చెప్పాడు. అయితే పరిశుద్ధాత్మను పొందటము ఎలాగ? పరిశుద్ధాత్మను పొందటం ఎలాగ? యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆయన పునరుత్థానం చెందిన తర్వాత వెళ్ళిపోక ముందు ఈ మాటలు చెప్పారు. ఆ మాటలు చదువుదాం. ఆయన వాగ్దానం చేశారు. యేసుక్రీస్తు వారు మీకు పరిశుద్ధాత్మని పంపుతానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారము ఆయన వెళ్ళక ముందు వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు అన్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వాక్యం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ చదవండి. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆయన పరలోకానికి వెళ్లే ముందు మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వాగ్దానం ఏంటంటే ఆయన చేసిన వాగ్దానం పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పంపుతాననే వాగ్దానం చేశాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మని పంపుతాడు, దానికోసం మీరు కనిపెట్టండి అని చెప్పాడు.
ఈ కనిపెట్టండి అనే మాటకు మీకు అర్థం చెప్తాను. కనిపెట్టడం అంటే మనము ప్రార్థన చేయటం, దేవుని వాగ్దానము మన యందు నెరవేరబోతుంది అనేటువంటి నిరీక్షణతో ప్రార్థన చేయటం. ఉపవాసం ఉండి కొంతమంది ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఆధ్యాత్మిక జీవితానికి వాళ్ళ ఇష్టం బట్టి అది అవసరమైతే అది మంచిది. అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఏ విషయంలో బలహీనంగా ఉన్నామో, దేవుని దృష్టికి ఏ విరోధంగా మనం ఎలాగో జీవించామో దాని విషయమే పశ్చాత్తాపడాలి. ఇది ప్రతిసారి చేయాలని ఆయన ఉద్దేశం కాదు. ఆత్మ మీలోకి రావాలని అంటే మీరు సిద్ధపడాలంటే మీ మీ జీవితాలను మీరు కడుక్కోవాలి. అంటే మీరు సిద్ధపడాలి. అందుకని ప్రభువుని అడగండి, క్షమించమని అడగండి. ఈ శిష్యులు ఏం చేశారో ఆ సందర్భంలో 120 మంది ఉన్నారు. దేవుని మొట్టమొదట సంఘంగా కూడుకున్న వాళ్ళు మేడగదిలో కూర్చుని వీళ్ళందరూ ఈ 10 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సమక్షంలో వాళ్ళు చేసిన తప్పిదాలను ఆయన సమక్షంలో ఒప్పుకున్నారు. తర్వాత ఎవరితోనైనా వాళ్ళకి విరోధం ఉంటే వాళ్ళతోటి సమాధాన పడ్డారు. మనము సమాధానం పడకుండా తోటి మనిషితోటి మనం సమాధానం పడకుండా, పొరుగువాడితో సమాధానం పడకుండా మనం ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కార్యాలు దేవుని కొరకు చేసినా అది పనికిరాదు. మొట్టమొదట దేవునితో సమాధాన పడాలి. రెండవది తోటి మనుషులతో సమాధాన పడాలి, అలాంటి విరోధం ఏదైనా ఉన్నట్లయితే. కాబట్టి ఆ సందర్భంలో వీళ్ళు ఈ 10 రోజులు ఆ విధంగా కనిపెట్టారు దేవుని సన్నిధిలో. వాళ్ళ లోపాలన్నింటినీ ఒప్పుకొని, తప్పిదాలన్నింటినీ ఒప్పుకొని, వాటన్నిటిని విడిచిపెట్టడానికి ఇష్టపడి వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్ముడు వారి మీదకు పంపించినప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో గొప్ప సంభవం జరిగింది. వాళ్ళందరూ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. దేని కొరకైతే దేవుడు వాళ్ళని పిలిచాడో వాళ్ళని ఆ పని కొరకు దేవుడు సిద్ధపరిచాడు. వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అంటే ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి. నన్ను నేను సిద్ధపరచుకోవాలి. దేవుని పని చేయటానికి యోగ్యుడిగా ఉన్నట్లుగా నన్ను నేను కనపరుచుకోవాలి. ఆ విధంగా వాళ్ళు సిద్ధపడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చాడు. ఆ కాలంలోనే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి సువార్త ప్రకటింపబడింది. ఆత్మపూర్ణులైన వారు సంచరించిన ప్రతి స్థలంలో దేవుని వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చారు. సంఘము ప్రతిరోజు అభివృద్ధి చెందింది. కాబట్టి కనిపెట్టుడు అంటే వాళ్ళు తాము పరిశీలన చేసుకోవాలి. ఓకే, పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన దేవుడు వింటాడా? పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనే ఈ సందేహం ఉంటే ఈ వాక్యం చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యం. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వాక్యం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని. వండర్ఫుల్. ఆయన చెప్తున్నాడు, పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాం. అంటే మనం పరిశుద్ధాత్మని కావాలని అడిగితే దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మని కొరకు అడిగేవారికి పరిశుద్ధాత్ముడు కావాలని ప్రభువుని అడిగే వాళ్ళకి ఒక కండిషన్ ఉందండి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందకుండా పరిశుద్ధాత్ముడు కావాలని అంటే మన ప్రార్థన దేవుడు వినడండి, అది వ్యర్థం. సో ఇది మనం చాలా గ్రహించవలసిన విషయం. మనిషికి తేలికగా అయిపోయేటువంటి మత విధానం కావాలని కోరుకుంటాడు సాధారణంగా. అయితే తేలికగా అంటే అతను మారకుండా అతను ఎన్నో మహత్కార్యాలు చేయాలని, ఎంతో ఘనంగా జీవించాలని అనుకుంటాడు. మారు మనసు పొందని వాడికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడడు. మారు మనసు పొందని వాడు చేసేటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడు. అంతే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే పరిశుద్ధాత్మని కొరకు అడిగేవారు మారు మనసు పొందాలి. వాళ్ళు మారు మనసు పొందటానికి ఇష్టపడాలి. అంటే మారు మనసు పొందటానికి ఇష్టపడటం అంటే ప్రభువా అంతా పూర్తిగా మార్చుకోవడం కాదు.
నేను నీకు సమర్పించుకుంటాను, నన్ను నీవు మార్చు. ఇప్పుడు వరకు నేను చేసేటువంటి ఈ కార్యాలన్నిటినీ నేను పూర్తిగా విడిచిపెట్టేసి నిన్ను వెంబడిస్తాను, నీతో ఉంటాను నిశ్చయించుకున్నాను అని అనుకుంటే చాలు. అదే మారు మనసు. అప్పుడు మన నైజాన్ని దేవుడే మారుస్తాడు. కానీ మారు మనసు అంటే చాలా మంది అనుకుంటారు, అన్నీ నేను మానేసి, అన్ని విడిచిపెట్టేసి, అన్ని జయించేసి, చాలా జయకరంగా ఉండి నేను ప్రభు దగ్గరికి వస్తాను. అది అసంభవం అండి, జరిగే పని కాదు. ఎప్పుడే మీరు క్రిస్టియానిటీ, క్రైస్తవ్యాన్ని అంగీకరించి, ప్రభువుని అంగీకరించి విశ్వాసం ముందు నడవండి అంటే టైం తీసుకుంటామంటారు కొంతమంది. ఇప్పుడు కాదు, తర్వాత అంటారు. అలా కాదు. మన జీవితంలో జరిగేటువంటి మహత్కార్యం ఏంటంటే మనం మారుమనసు పొందటమే. అది అట్టి అనుభవము దేవుడు మనందరికీ కలిగిస్తాడు. అట్టి అనుభవం మనం అందరము పొందుతాం. సో కాబట్టి అడిగిన వారికి దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనము తప్పకుండా ఏదైతే చేయలేకపోయామో, దేని విషయంలో బలహీనంగా ఉన్నామో దానిని జయిస్తాము, దాన్ని చేయగలుగుతాం. ఎంత గొప్ప వాగ్దానం అండి. అది నాకు చాలా ఇష్టమైన మాట ఇది. ఈ లోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి తరచుగా, దానిని జయించడానికి మనుషులకి చాలా కష్టం అయిపోతుంది. ముందు మనిషి తినటానికి ఇష్టపడేటువంటి ఆహారాన్ని అది మంచిది కాకపోతే మానుకోవడం చాలా ఇష్టం. వాళ్ళు ఇష్టపడేదాన్ని చాలా జయించడం చాలా కష్టం. ఉదాహరణకి షుగర్ పేషెంట్ ఉన్నాడు. షుగర్ పేషెంట్కి డాక్టర్ సలహా చెప్తాడు, నువ్వు ఇది చేయకూడదని. కానీ డాక్టర్ చెప్పిన మెడిసిన్ వాడతాడు, కానీ డాక్టర్ చెప్పిన డైట్ తీసుకోవడం ఆయనకి చాలా కష్టం. కారణం ఏంటంటే జిహ్వచాపల్యం. మనుషుడు దానికి బానిస అయిపోయాడు. మనుషుడు దాన్ని జయిస్తే ఆ షుగర్ కంప్లైంట్ ఆటోమేటిక్గా తగ్గిపోద్ది డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కంటే. అలాగూ మనుషుడు నేను బలహీనుడిని, నేను చేయలేను అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆత్మ మీ మీదకి వస్తాడో అప్పుడు మీరు దేన్నైనా జయిస్తారు. నా మాటలు అనుభవంతో చెప్తున్నాను. నేను మీలాంటి మనిషిని. క్రైస్తవ ప్రయాణంలో ఈ విధంగా ప్రభువుకి సమర్పించుకుని, ప్రభువు నీ స్వాధీనంలో నేను ఉంటాను, నీ ఇష్ట ప్రకారం నన్ను నడిపించు, నాకు ఇటువంటి ఈ పలానా దాని విషయంలో నాకు జయం దయచేయి అని అడిగితే, సమర్పించుకుంటే దేవుడు ఏ విషయంలో అడుగుతారో ఆ విషయంలో దేవుడు మీకు జయాన్ని ఇస్తాడు. అదే పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం చేత మనం పొందేటువంటి మహా గొప్ప అనుభవం. పరిశుద్ధాత్మను దేవుడు ఎవరికి ఇస్తాడు? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన, ఎంతో మంది కోట్ల కొలది మంది మనుషులు ఉపవాసం ఉండి 2, 3, 4, 5, 6 రోజులు ప్రార్థనలు చేస్తున్నారు ఉపవాసం ఉండి. కానీ ఇంకొక సంగతి విమర్శించడం కాదు, కానీ మెజారిటీ ఈ ప్రార్థనలో ఎక్కువ భాగం మారు మనసు పొందకుండానే పరిశుద్ధాత్మను పొందడం కోసం ప్రార్థన చేస్తారు. మనుషుడు పాప జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడకుండానే, దాన్ని త్యజించకుండానే, పరిశుద్ధాత్ముడికి స్వాధీనం కాకుండానే పాపాన్ని జయించాలని ప్రయత్నం చేస్తారు. మహత్కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తారు. దేని కొరకు అడుగుతారు. వాస్తవంగా ఒక మాట చెప్తాను, మనం ఎప్పుడైతే ప్రభువుకి ఇష్టమైన జీవితం జీవించడం మొదలు పెడతామో అప్పుడు నా అనుభవం ఏంటంటే అతడు చేయనదంతే సఫలం, అంతే, ఫినిష్డ్. ఎప్పుడైతే మనం ప్రభువుకి సమర్పించుకుంటామో అప్పుడు మనం చేసే ప్రతిదీ దేవుడు సమకూడి చేస్తాడండి. మనం పదే దేవుడికి చెప్పనక్కర్లేదు. లోపం ఏంటంటే మనం మారకుండా ఏదో ఘనకార్యం సాధించాలని అనుకుంటే అటువంటి జీవితం వ్యర్థం అండి. మనం సాధించగలిగింది శూన్యం. సో ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి దేవుడు ఎవరికి పరిశుద్ధాత్ముడు ఇస్తాడో ఇప్పుడు వాక్యం చదువుదాం. అపోస్తల కార్యములు 5:32. అపోస్తల కార్యములు 5:32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఆమేన్. ఎంత గ్రేట్ టెక్స్ట్ అండి బైబిల్లో. విధేయులైన వారికి దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడు. ఈ సంగతులకు సాక్షులు ఇక్కడ క్రిస్టియానిటీలో ఒక గొప్ప మలుపు ఇక్కడే ఉందండి. క్రైస్తవ సంఘాలు, చాలా సంఘాలు ఏం బోధిస్తున్నారంటే విధేయత అనేది మనం చేయలేమండి, మనం విధేయులం కాలేమండి, దేవుని ఆజ్ఞలకు లోబడలేమండి, దేవుని చిత్త ప్రకారం చేయలేమండి, సిలువ మాన మీద ఆయన మన పాపాలన్నింటినీ భరించాడు కాబట్టి మనం అందరము విడుదల పొందామండి. ఇటువంటి తక్కువ స్థాయి క్రైస్తవ జీవితం జీవిస్తూ ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు, మీరు విధేయులు అయితేనే తప్ప మీకు పరిశుద్ధాత్ముడు రాడు అని చెప్తున్నాడు. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఎంత క్లియర్ అండి మాట. అంటే అవిధేయుడికి పరిశుద్ధాత్ముడు లేడు. అవిధేయుడు అన్నాడు పరిశుద్ధాత్ముడు ఎన్నడూ అనుభవించలేడు. ఆ పరిశుద్ధాత్మ అనుభవం అతనికి రాదు. పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడు, అతను నడిపించడు.
అతనికి సలహా ఇవ్వడు, అతనికి ఏ విధంగా కూడా అతనికి సహాయకారిగా ఉండడు పరిశుద్ధాత్ముడు, గుర్తుంచుకోండి. కాబట్టి మనం దేవుని వాక్యానికి విధేయులం అయితే, ఆయన వాక్యానికి విధేయులం అవుతామని మనం విధేయులుగా ఉంటామని ఎప్పుడైతే అనుకుంటామో, ఎప్పుడైతే తలస్తామో, అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో జయాన్ని చూడగలుగుతాం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం గ్రహించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవునికి విధేయులం కావాలి. మీరు ఇష్టపడితే ఇప్పుడు ఈ క్షణంలో, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న అనుభవానికి ఈ క్షణంలో మీరు విధేయులు అవుతానికి ఇష్టపడితే, ఈ క్షణంలోనే దేవుడు మీ మీద పరిశుద్ధాత్మను పంపుతాడు. ఊరికే ప్రార్థన చేసి ఉపవాసం ఉండి చాలా రోజులు దేవుడిని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. మనం మారటానికి ప్రయత్నం చేయాలి. మనం మారవలసిందల్లా ఒకటే పాయింట్, మారు మనసు పొందిన జీవితం నేను జీవించడానికి నిశ్చయించుకున్నాను, నీకు విధేయుడై ఉంటాను ప్రభువా అనండి. అంతే, ఈ క్షణంలోనే దేవుడు ఆ మహత్తరమైన శక్తి మీకు ఇస్తాడు. ఆత్మ మీ మీదికి వచ్చును, మీరు శక్తిని పొందుదురని చెప్పాడు కదా. అటువంటి శక్తిని మనకి ఇస్తాడు. శక్తి పొందినప్పుడు సామాన్యమైన మనిషిగా మనం దేన్నైతే చేయలేకపోయామో, పరిశుద్ధాత్మని పొందిన తర్వాత సమస్తాన్ని మనం చేయగలం. అమూల్యమైన మాటలండి. పరిశుద్ధాత్ముడు అందుకే మనందరికీ కావాలి. ఎవరైతే ఆయనకు విధేయులు అవుతారో వాళ్ళే పరిశుద్ధాత్మను పొందుతారు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందారో వాళ్ళే జయిస్తారు. దేనినైతే అప్పటి వరకు జయించలేకపోయారో దాన్ని వాళ్ళు జయిస్తారు. మీ అందరికీ ఈ సమయం అందు దేవుని వాక్య అధికారాన్ని బట్టి బోధించేదేమనగా, ఈ సమయంలో మీరు పరిశుద్ధాత్మని సమర్పించుకోండి. అక్కడి నుంచి మీ ఆలోచన వేరుగా ఉంటుంది. మీరు ప్రతిదాన్ని జయించగలుగుతారు. క్రీస్తునందు బలవంతులై జీవిస్తారు. అందుకే పౌలు అంటున్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 5:16, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. వండర్ఫుల్. ఆయన ఏం చెప్తున్నాడండి మనకి? ఆత్మానుసారంగా నడుచుకోండి. అంటే ఆత్మకు విధేయులై జీవించండి. మళ్ళా చదువు ఆ వాక్యం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. వండర్ఫుల్. ఏ మనిషి, ఎంత సామాన్యుడికైనా ఈ వాక్యం అర్థమవుతుందండి. మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. మనుషులు యేసు ప్రభుతో సహవాసం చేసే వాళ్ళలో ఉన్న ఒక లోపం ఏంటంటే, శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ జీవిస్తూ కూడా క్రైస్తవ జీవితంలో జయం కావాలని కోరతారు. ఇది జరిగే పని కాదండి. నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. అంటే ఆత్మ మిమ్మలను నడిపించేటువంటి విధంగా మీరు నడవటానికి ఇష్టపడండి, లోబడండి, స్వాధీనం కండి, పరిశుద్ధాత్ముడికి విధేయులు కండి. పరిశుద్ధాత్ముడు మనకి చెప్తున్నప్పుడు మనం విధేయులం కావాలి. కొన్నిసార్లు యవన ప్రాయంలో దేవుడు మనతోటి మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తాం, అటు ఇటు పరిగెత్తుతాం. సో అందుకే అపజయం పొందుతాం. ఇందులో చెప్తున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చండి. దేన్నైనా మీరు జయిస్తారు. ఆత్మ మిమ్మల్ని నడిపించినప్పుడు మీరు శక్తిని అందుతారు. కాబట్టి మీరు చేయలేనిది ఏది కూడా ఉండదు. ఇది యేసుక్రీస్తు వారి జీవితంలో భాగం. ఆయన నడిచి మనల్ని నడవమని చెప్తున్నాడు, ఆయన జీవించి మనల్ని జీవించమని చెప్తున్నాడు. అటువంటి జీవితం మీకు కలుగుతుందని చెప్పాడు. ఇదే పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మం. పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మం పొందడం అంటే, నేను మీతో చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చారు. వండర్ఫుల్. బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అండి. కాకపోతే దాన్ని అనుసరించే మనము అటువంటి తీర్మానం చేసుకుంటే మనల్ని చూసి కొంతమంది ప్రభువుని అనుసరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పాఠము కంటిన్యూషన్లో ఇంకొక వాక్యం చదువుదాం. తీతు 3:5 వాక్యం. మనము నీతిని అనుసరించి చేసిన నెమ్మదిగా మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము. వండర్ఫుల్ అండి. ఎంత గ్రేట్ టెక్స్ట్ బైబిల్లో. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము దయచేయండి. మనం పాపం చేయించాలనంటే అది ఒక్కటే మార్గం అండి. మనం పరిశుద్ధాత్ముడికి విధేయులం అయితే ఆయన మనకు నూతన స్వభావం ఇస్తాడు. మనం అవిధేయులం అయితే పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం ఎలాగిస్తాడు? ఈ మాటలు చూడండి. పరిశుద్ధాత్మను అనుగ్రహించి నూతన స్వభావం కలుగు చేయటం.
నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా. ఆ తర్వాత మాట చదవమ్మా. నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించును. ఆమేన్. మనకు నూతన స్వభావం ఇవ్వటం ద్వారా మనల్ని రక్షిస్తాడంటండి. అంటే మీకు నేను నూతన స్వభావం ఇస్తాను, మీరే పాపముని జయించండి దాని. మీకు నూతన స్వభావం ఇచ్చి మీరు జయించే వారినిగా మిమ్మల్ని చేస్తాం. వండర్ఫుల్. సో కాబట్టి పౌలు ఈ వాక్యాలు ఆయన అనుభవంలో నుంచి మనకు రాస్తున్నాడు. మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించి నూతన స్వభావం కలుగు చేయటం ద్వారా మనలను రక్షించెను అంటే ఇంకా తర్వాత నువ్వు పాపం చేయవు, అటువంటి స్థితిని నీకు కలుగు చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఈ వాగ్దానం, ప్రభు మనకు చేసిన వాగ్దానం, నేను పరిశుద్ధాత్ముడిని ఇస్తాను, పరిశుద్ధాత్ముడిని నేను మీకు ఇవ్వటం చేత మీకు నీతికి పాపానికి మధ్య తేడా తెలుస్తుంది. మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగినప్పుడు మీకు వెనక నుండి ఒక శబ్దం మీకు బోధిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. తద్వారా మీరు పాపముని జయించి జయకరంగా ఉంటారు. అది కావాలి అని అంటే ముందు మీరు పరిశుద్ధాత్ముడికి విధేయులు కావాలి అని చెప్పాడు. పరిశుద్ధాత్మకు మన విధేయులు అయితే ఎలా ఉంటుంది తెలుసా? ఎంత బలహీనుడైన వాడు అయినా కూడా, ఎన్ని చెడ్డ అలవాట్లు కలవాడైనా సరే, దేనికి బానిస అయిన వాడైనా అతడు ఖచ్చితంగా దాని నుంచి విడుదల పొందుతాడు. అలాగ విడుదల పొందగలిగిన శక్తి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే మీరు శక్తి పొందేదురు అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన మీదకి రావటం వల్ల వచ్చేటువంటిది, ఇందాక మీకేమన్నాడు, నూతన స్వభావం అన్నాడు కదా, దీనికి సంబంధించే నేను ఇంకొక వాక్యం చదువుతాను. 1వ సమూయేలు 10వ అధ్యాయము 6వ వాక్యం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. ఇక్కడ ఒక మాట అండి, యెహోవా ఆత్మ బలంగా ఎవరి మీదకి దిగి వస్తుంది? విధేయులైన వారికి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. తర్వాత నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఇంతకు ముందు ఏం చదివాం? నూతన స్వభావం. ఇక్కడ ఏం చదువుతున్నాం? క్రొత్త మనసు. అంటే అంతకుముందు లేదు మనకి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మనకి క్రొత్త మనసు వస్తుంది, నూతన స్వభావం వస్తుంది. అమూల్యమైన సందేశం. ఎప్పుడైతే మనిషికి ఈ నూతన స్వభావం లేక క్రొత్త మనసు వస్తుందో అప్పుడే మనం వేరేగా ఆలోచిస్తాం. మనిషి జీవితానికి ప్రధానమైన శత్రువు అతని ఆలోచనే. ఆలోచనని స్వాధీనం చేసుకునే కెపాసిటీ మనిషికి లేదు, శక్తి మనిషికి లేదు, ఆలోచన ఆపలేడు. అయితే ఎప్పుడైతే మీ స్వభావం మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆలోచన మారుతుంది. ఎప్పుడైతే మీకు క్రొత్త మనసు వచ్చిందో అప్పుడు మీరు మంచిగా ఆలోచిస్తారు. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్పే అమూల్యమైన సందేశం. మనం ఏమి చేసినప్పటికీ అది దేవుని దృష్టికి అంగీకారమైంది అయితే తప్పకుండా మనం జయిస్తాం. అతడు చేయనదంతయు సఫలం. ఇది నా జీవితంలో నేను తరచుగా అనుకునేటువంటి మాట. అతడు చేయనదంతయు సఫలం. సమస్తాన్ని దేవుడు మన కోసం సఫలం చేస్తాడు, అవసరమైతే. అది మనం పొందవలసిన పరిస్థితి ఉంటే. కాబట్టి పరిశుద్ధాత్ముని పొందటము గొప్ప ఆస్తి సంపాదించడం కంటే విలువైంది. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంది, కన్వర్షన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ వెల్త్. మారు మనసు పొందిన జీవితం సంపద కంటే విలువైంది. సంపద ఉన్నా కూడా మనిషికి అతని ఆధ్యాత్మిక జీవితంలో స్థిరత్వం లేకపోతే ఈ సంపద అంతా ఇక్కడే విడిచిపెట్టి క్షణాలు వెళ్ళిపోతారు. అంతే. మారు మనసు పొందిన జీవితం సంపద కంటే విలువైంది. కన్వర్షన్ అంటే దేవునితో ఉండటానికి ఇష్టపడేటువంటి మనసు కలిగి ఉంటే సమస్తాన్ని మనుషుడు సాధించగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, ఈ వాక్యాలు మీ అందరి దగ్గరే ఉన్నాయి. ఈ వాక్యాల్ని మరలా మన తర్వాత పాఠం వచ్చే వరకు వీటన్నిటిని మీరు చదువుకోండి. ప్రభువుని అడగండి, ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకు దయచేయండి, మేము జయకరమైన జీవితం జీవించినట్లు మాకు సహాయం చేయండి. తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఎందురు. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు చావవలసిన వారే ఉంటారు. ఫినిష్డ్.
శరీరానుసారంగా ఎంత కాలమైనా సరే, మీరు ఎంత కాలమైనా ఉండండి, శరీరానుసారంగా ప్రవర్తిస్తే చావవలసిన వారు అయ్యుందురు గాని, చదవండి, ఆత్మచేత ఆత్మచేత శారీర క్రియలను చంపిన శరీర ఎడల క్రియలను చంపిన యెడల జీవించెదరు. జీవించేది. ఇక్కడ ఆత్మచేత అంటే పరిశుద్ధాత్మ చేత, పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించారు. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో శరీరానుసారంగా జీవిస్తే మీరు ఎన్నడూ జయం సంపాదించలేరు. డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి ఏదో ప్రాముఖ్యమైన టైం, అందరికీ వాగ్దానాలు తీసుకుంటారు, కార్డులు ఎక్కడి నుంచో తెస్తారు చిలక జ్యోతిషం లాగా. అందులో ఉన్న కార్డులు తీసుకుని ఇదే మాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అని చెప్పి 7 రోజులు దాంతో ఉంటారు. 8వ రోజు నుంచి ఇంకొక రంగం ఉంటుంది. నేను వాక్య అనుభవంలో, ఆ క్రైస్తవ అనుభవంలో చెప్తున్నాను, ఇలాంటి తీర్మానాలు ఏది చేసినా కూడా మీరు దాన్ని కొనసాగించగలుగుతారు, ఆత్మ మిమ్మల్ని నడిపించినట్లయితే. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు అయ్యుందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించగలరు. మనలో ఉన్న ఈ మానవ నైజం చావాలంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసించాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని పరిపాలన చేయాలి, పరిశుద్ధాత్ముడు అనుక్షణం మనల్ని నడిపించాలి, మన ఆలోచనలను ఆయన స్వాధీనం చేసుకోవాలి. ఇదిగో ప్రభువా, నన్ను నేను మీకు స్వాధీనం చేసుకుంటున్నాను ఈ రోజు, ఇక నుంచి నీవే నా తరఫు నుండి ఆలోచన చేసి నాకు నూతన స్వభావం దయచేసి, క్రొత్త మనసు దయచేసి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా నన్ను పూర్తిగా కడిగేసి జయకరంగా నన్ను నడిపించమని ప్రార్థన చేయండి. ఆయన చెప్పిన మాట ఏంటి? సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాం. ఈ వాక్యము మీ జీవితంలో నిజం కావాలని కోరుకుంటున్నాను. మీ ఆధ్యాత్మిక జీవితంలో ఇటువంటి బలమును మీరు పొందాలని కోరుకుంటున్నాను. ఇటువంటి బలాన్ని పొంది నేను ఈ వాక్యం చెప్తున్నాను, ఇటువంటి అనుభవాన్ని పొంది ఈ వాక్యం చెప్తున్నాను. ఇలాగ జీవిస్తూ మీరందరూ బలంగా ఉండడం కోసం మిమ్మల్ని నడిపించడానికి ఈ వాక్యం చెప్తున్నాను. దేవుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి. అటువంటి జయకరమైన జీవితం మీ అందరికీ కలుగుందాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయుచుండువాడు. చాలండి. ఆత్మ మనకు రావటం వల్ల జరిగే అద్భుతం ఏంటంటారు? మారిన జీవితం. మన ఆత్మ మనలోకి వచ్చాడు అనుకోండి, మనల్ని పూర్తిగా కడిగేస్తాడు. ఈ అగ్ని బాప్తిస్మం అనే మాట కూడా ఒకటి ఉంది అక్కడ. అగ్ని ఏదైనా వస్తే అది అగ్ని ప్రతిదాన్ని దహించి పారేస్తుంది. అలాగే మనలో ఉన్న మాలిన్యాన్ని అంతటిని దహించి పారేస్తుంది. అందుకని ఆత్మ మనలో వచ్చినప్పుడు జరుగుద్ది అద్భుతం. అద్భుతం ఏంటంటే మనం మార్పు చెందాం. అసలు ఈ ప్రపంచంలో ఉన్న వింతలన్నిటికంటే గొప్ప వింత మనుషుడు మారు మనసు పొందటం. మనుషుడు మారు మనసు పొందకుండా సమస్తాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అతడు ఆ విధంగా మారు మనసు పొందాడని అనుకుంటాడు, కానీ అది మారు మనసు కాదు. మారు మనసు అంటే నా ఇష్ట ప్రకారం చేయటం కాదు, దేవుని ఇష్ట ప్రకారం చేయటానికి నన్ను నేను దేవునికి స్వాధీనం చేసుకోవటమే మారు మనసు. ఆయన చిత్త ప్రకారం నడుచుకోవటమే మారు మనసు. అటువంటి అనుభవం పరిశుద్ధాత్మని యొక్క శక్తి వల్ల మనకు కలుగుతుంది. ఆత్మ అనుగ్రహించి మనలో అద్భుతాలు చేస్తాడు. ఒక నూతనమైన సృష్టిని మనలోంచి తయారు చేస్తాడు. మారిన మనిషిని మనలోంచి సృష్టిస్తాడు. ఈ మారిన జీవితము, మారిన అనుభవం మనకు కలుగుతుంది. ఆఖరిగా రోమీయులకు రాసిన పత్రిక 18:8-14 చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులే ఇందురు. ఓకే, దీనికి ఒక మాట కలుపుతాను నేను. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమార్తెలై ఉందరు. ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కుమార్తెలు కూర్చున్నారు కదా, వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమార్తెలై ఉందరు. కాబట్టి మీకు ఇంకా ఈ థియాలజీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఎప్పుడు కూడా ఈ కుమారుడు అనే మాట ఉపయోగించినప్పుడు ప్రతి సందర్భంలో, ఆదాము అనే మాట ఉపయోగించినప్పుడు ప్రతి సందర్భంలో అక్కడ అవ కూడా ఉంది. ఇక్కడ కుమారులు అనే మాట ఉపయోగించిన ప్రతి సందర్భంలో హీబ్రూ భాష యొక్క ఒక ప్రత్యేకత ఏంటంటే, కుమారులు అనే మాట ఉపయోగించినప్పుడల్లా కుమార్తెలు కూడా ఉన్నారు. సో అలాగే ఇక్కడ ఉపయోగించిన ఈ మాటలో కుమార్తెలు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమార్తెలు ఎందరు.
ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులైంది. కుమారులు, మనం దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలుగా ఉంటాము. పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఆయనకు విధేయులైతే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతాము. అప్పుడు మన నైజం మార్పు చెందుతుంది. ఆ విధంగా మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలుగా మార్పు చెందుతాం. ఈ మార్పు మనందరికీ దేవుడు ఆయన ఉచితమైన కృప చేత దయచేయను గాక. వచ్చే వారము మనం చదువుకోబోయేటువంటి పాఠము ఆత్మ ఫలములు. సో ఆ పాఠం కొరకు ప్రార్థన చేయండి. మనం వచ్చే వారం ఇదే టైంకి 11:30 గంటలకు వాక్యం చెప్తాను. దానికి ముందు మీరు ప్రిలిమినరీస్ అని చేస్తారు. దీన్ని ఏర్పాటు చేసిన వారికి అందరికీ వందనాలు. దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ దేవుడు ఆయన ఆత్మను అనుగ్రహించి మీ అందరికీ పాపం పైన జయమును ప్రసాదించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్స్. ఇక్కడ మనకి 13 మంది ఉన్నారు. మనకి వాట్సాప్ కాల్ 7 మంది వచ్చారు సార్. వీళ్ళందరిలో అంటే 18 మంది మాత్రం కుమార్తెలు ఉన్నాం సార్. మీరు చక్కని వాక్యం చెప్పి మమ్మల్ని బలపరిచారు. దేవుని కుమార్తెలుగా మారాలంటే మారు మనసుతో కూడి మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. మారు మనసు లేకపోతే పరిశుద్ధాత్మ ఉండరని, ఆత్మ నియమంలోనికి వెళ్తామని చెప్పారు. చాలా ధన్యవాదాలు సార్.